ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నిస్తోంది సిట్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 3 గంటలుగా ఆయన విచారిస్తున్నారు సిట్ అధికారులు. ప్రభాకర్ రావు ఎంక్వైరీలో పలు కీలక విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. గత సర్కార్లో ఎవరు ప్రోద్బలంతో ట్యాపింగ్కు పాల్పడ్డారనే కోణంలో ఎంక్వైరీ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంతో పాటు అంతకుముందు ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనే విషయాలపై కూపీ లాగనున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నిస్తోంది సిట్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 3 గంటలుగా ఆయన్ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. ప్రభాకర్ రావు ఎంక్వైరీలో పలు కీలక విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. గత సర్కార్లో ఎవరి ప్రోద్బలంతో ట్యాపింగ్కు పాల్పడ్డారనే కోణంలో ఎంక్వైరీ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికల టైంతో పాటు అంతకుముందు ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనే విషయాలపై కూపీ లాగనున్నారు సిట్ అధికారులు. రైటిక ప్రభాకర్ రావు విచారణకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ప్రభాకర్ రావు విచారణ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ కొనసాగుతుంది. సుమారుగా చూసినట్టయితే 4 గంటల పైగా కొనసాగుతున్నటువంటి ఈ విచారణలో ప్రభాకర్ రావుకు కొంత అరగంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆయనను మళ్ళీ విచారణకు సంబంధించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు నేతృత్వం వహిస్తున్నటువంటి డీసీపీ విజయ్ కుమార్, అదేవిధంగా ఏసీపీ వెంకటగిరితో పాటు మరో 4 సంబంధించినటువంటి బృందం సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఏదైతే ప్రతిపక్షాలకు చెందినటువంటి రాజకీయ ఫోన్లను ట్యాపింగ్ చేయడం, అదేవిధంగా జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసే వ్యవహారంతో పాటుగాను ఇతర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారి ఫోన్లను ట్యాప్ చేసి ఆ తర్వాత ఉన్నటువంటి లాగర్ రూమ్లో ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి ఈ కేసులో సుదీర్ఘంగా పోలీసు సంబంధించినటువంటి విచారణ బృందము పలు ఆధారాలన్నింటిని కూడా ముందరబెట్టి ప్రభాకర్ రావును విచారిస్తూ ఉంది. అయితే ప్రభాకర్ రావును ఎవరి ఆదేశాల మేరకు మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారని విచారణ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ప్రభాకర్ రావు ఎదురుగా అంటే సిట్ బృందాన్నే కొన్ని ప్రశ్నలు సంధించారు. తనకు మాత్రము ఇప్పటి వరకు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఒక రివ్యూ కమిటీ ఉంటుంది, దానిలో నేను సభ్యుడినే కాదు కాబట్టి దానిలో నేను ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తాను, 2023 సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన తాను సాయంత్రమే అమెరికాకు వెళ్ళాను. ఆ తర్వాత ఆ రాత్రే దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి లాగర్లో ఉన్నటువంటి మొత్తం సమాచారం అంతా ధ్వంసం చేస్తే నాకేంటి సంబంధం అంటూ కూడా ఒకవేళ ఆధారాలు ఉంటే వాటన్నిటిని చూపించాల్సిందిగా అంటూ ఏదైతే కోర్టులో వినిపించినటువంటి వాదనలనే ప్రభాకర్ రావు ఇటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు కూడా పదే అదే ప్రశ్నలను జవాబిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసినట్టయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పలు ఆధారాలన్నింటిని పెట్టి పలు అంశాలపైన ఎవరి ఆదేశాలు ఉన్నాయి, అదేవిధంగా ఎంతమంది రాజకీయ నేతలను మీరు టార్గెట్గా పెట్టుకున్నారు, అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాలలో మొత్తం మీద మీరు ఈ ఎస్ఐబి టీంకు నేతృత్వం వహించారు కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారంలో మీ ప్రమేయం ఎలా కొనసాగింది, అదేవిధంగా హార్డ్ డిస్క్లను ఎలా సేవ్ చేసుకోగలిగారు, ఎలా ధ్వంసం చేశారు, అదేవిధంగా మీరు డిసెంబర్ 4వ తేదీన సాయంత్రానికే మీరు అమెరికాకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, మొత్తం మీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి టీం అందరూ కూడా మీ ఆదేశాల మేరకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశారని మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఉంది. దీనిపైన మీరు ఏమంటారని విచారణకు సంబంధించినటువంటి బృందం ప్రభాకర్ రావుని అడిగినటువంటి ప్రశ్నలకు కొన్ని సమాధానాలు మాత్రమే ఆయన దాటవేశారు. మరో విషయం ఏంటంటే ఏదైతే పదే కోర్టులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తావించిన అంశాలనే ఆయన సిట్ బృందం ముందు పదే అదే అంశాలను ప్రస్తావించుకుంటూ వస్తూ సరైనటువంటి జవాబులు చెప్పలేక మొత్తానికి దాటవేసే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇక సిట్ ఇప్పటికే సేకరించినటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలను ముందర పెట్టుకుంది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని ఇప్పటికే తయారు చేసింది కాబట్టి ఇక వాటన్నిటిని ముందర పెట్టి కీలకమైనటువంటి అంశాలను వాంగ్మూలాలను ఇటు ప్రభాకర్ రావు నుంచి రికార్డ్ చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా వరకు కీలకమైనటువంటి ఆదేశాల మేరకు మాత్రమే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి టీంలో
చాలా అంటే టాస్క్ ఫోర్స్ బృందము, ఎస్ఐబి టీం వీళ్ళంతా కలిసి మొత్తం లాగర్లో ఉన్నటువంటి సమాచారాన్ని ధ్వంసం చేశారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కావచ్చు, జాతీయ భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలను ధ్వంసం చేసినటువంటి కేసు వ్యవహారంలో ఈ కేసు చాలా వరకు సీరియస్గా దర్యాప్తు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉందని ఇటు సిట్ బృందం భావిస్తుంది. కాబట్టి మొత్తం ఇప్పటివరకు 5 కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు అందరూ కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మాత్రమే తాము టైపింగ్ చేశామని కూడా ఇప్పటికే ఒప్పుకున్నారు. కాబట్టి ఇక ప్రభాకర్ రావు చాలా అంశాలను దాటవేసుకుంటూ వస్తున్నారు, కొన్ని సమాధానాలు చెప్పలేకపోతున్నారు. మరోవైపున ఏదైతే కోర్టులో వాదించినటువంటి అంశాలనే పదే చెప్తూ మొత్తానికి కాలయాపన చేస్తున్నప్పటికీ కూడా ఇంకా సాయంత్రం వరకు సుదీర్ఘమైనటువంటి విచారణ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక ప్రభాకర్ రావు ముందు తగినటువంటి ఆధారాలను, ఎవిడెన్స్లను అన్నింటిని కూడా ముందర ప్రొజెక్షన్లో పెట్టేసి ఆ తర్వాత కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టనున్నారు తెలుస్తోంది.